నమస్తే. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రాజకీయ చెంచాలు ఒర్రుతాలు కదరా విద్యార్థుల రాజకీయ పార్టీ మీద. మీ రాజకీయ నాయకులకు కానీ, మీ చెంచాలకు కానీ మీ నోర్లు మూయించడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటి సాధించిందిరా. ఇన్ని రోజులు ఒర్రిలుగా మీ పార్టీ ఏం చేసింది? కనీసం ఒక్క వార్డు మెంబర్ అన్న గెలిచిందా అని ఒర్రిలు కదరా. గెలిచిండ్రా మా నందన్న. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున జగిత్యాల జిల్లా రాయకల్ల నందన్న వార్డు మెంబర్ గెలిచిండు. బాగా నీతులు పలికిల్లు కదా. చదువుకున్న వాళ్ళు పార్టీ పెడితే ఎవరైనా గెలుతారా, జనాలు చూస్తారా అని అన్నారు కదా. గెలిచిండు మా నందన్న, బూక్య నందన్న గెలిచిండు వార్డు మెంబర్ గా. ఒక్క నిమిషం అటు ఉండండి రా చెంచాలారా. మేము ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. ప్రజలారా, చాలా మందికి మన విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే స్టూడెంట్ పొలిటికల్ పార్టీ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూ మీద చేస్తారు కావచ్చు అని అనుకుంటారు. కానీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేయడానికి అన్ని వర్గాలుగా, అన్ని రంగాలలో, అన్ని ఇష్యూస్ మీద ఆరితేరిన నాయకులు మన విద్యార్థుల రాజకీయ పార్టీలో ఉన్నారు. ప్రజలారా, అది 1 by 1 ఎపిసోడ్ చేస్తాము. ఒక్కొక్క నాయకుడు విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరినాక వాళ్ళు ప్రజల సమస్యలు ఏం రిప్రజెంట్ చేసిళ్ళు, ఎన్ని సాల్వ్ అయినాయి కూడా మీకు ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తీసుకొస్తా ప్రజలారా. అందులో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిది బూక్య నందన్న గురించి. బూక్య నందన్న మన విద్యార్థుల రాజకీయ పార్టీ 2023లో జాయిన్ అయినప్పటి నుండి ముఖ్యంగా రైతుకు సంబంధించిన సమస్యలు, అట్లే తన జిల్లాలో నిరుపేదలకు, నిరుద్యోగులకు ఎట్లాంటి సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క సమస్యను తానే ముందుండి మన బూక్య నందన్న నడిపించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి మరీ చాలా సమస్యలు క్లియర్ చేసిండు. అతి తక్కువ సమయంలోనే బూక్య నందన్న ఆ జిల్లా మొత్తం పర్యటించి ఎక్కడెక్కడ సమస్యలను అవన్నిటిని రిప్రజెంట్ చేసి అధికార పక్షం గల్లా పట్టుకొని అడిగిండు. ఇక్కడే ఒక సైన్యంగా ఈ రోజు జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతో క్యాడర్ను తెచ్చిన మన నందన్నకు విద్యార్థుల రాజకీయ పార్టీ కంగ్రాట్స్ చెప్తుంది. బూక్య నందన్నను ఎందుకు గొప్ప లీడర్ గా జగిత్యాల ప్రజలు చూస్తున్నారంటే, ప్రజలారా, చేతగాని దద్దమ్మైన ముఖ్యమంత్రి రుణమాఫీ చేసిన అని చెప్పిండు కదా. ఇప్పుడు జగిత్యాల్లో 50% రైతులకు రుణమాఫీ కాకపోయేసరికి మన విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుడు నందన్న ప్రతి ఊరు పర్యటించి ఎక్కడెక్కడ ఎందుకు కాలేదని మొత్తం లిస్టు తీసుకొని అందరిని పట్టుకొని పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి మరీ రుణమాఫీ చేపించిన నాయకుడు మన బూక్య నందన్న. అందులో గొప్పతనం ఏంటంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కూడా కాలే వాళ్ళ మొహాలకు మన బూక్య నందన్న వ్యవస్థతోటి గట్టిగా కొట్లాడి పోరాడి రుణమాఫీ చేయించిండు. దాని ద్వారా జగిత్యాలకు సంబంధించిన ప్రతి గ్రామంలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ జెండా ఎగిరేసిండు నందన్న. మరీ ముఖ్యంగా ప్రజలారా, ఈ సంవత్సరం పడ్డ భారీ వర్షాలకు చాలా వరకు పంట నష్టం జరిగింది. దానికి సంబంధించి బూక్య నందన్న ప్రతి గ్రామం పర్యటించి ప్రతి ఒక్క అధికారిని గ్రామాలలో తీసుకుపోయి చూపించి ఇంత మేరకు నష్టం జరిగింది, వీళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని గట్టిగా పోరాడిండు. అరే చెంచాలకు చెప్తానా, మీ అధికార పార్టీ కాంగ్రెస్ చెంచాలకైనా, ప్రతిపక్ష బీఆర్ఎస్ చెంచాలకైనా మీ నాయకులు 1-2 మండలాలు తిరిగి ఫోటోలు దిగి బురదంటిన చేతులు కడుక్కొని పోయిళ్ళు. వాళ్ళు ఎట్లా దొంగలే, వాళ్ళు పోతే పోని అని అధికారులను పట్టుకొని ప్రతి గ్రామం, ప్రతి మండలం తిప్పుకుంటా ఎంత పష్ట నష్టమైందో చూపెట్టిండ్రా నందన్న. అందుకే జగిత్యాల జిల్లా ప్రజల గుండెల్లో మన బూక్య నందన్న ఉన్నాడు. ఎన్నో గ్రామాలలో రోడ్డు లేవని, ఆరోగ్య సమస్యలు వస్తే అంబులెన్స్ రావడానికి దారి కూడా లేదని చెప్పి అన్ని మండలాలు పర్యటించి ఏ గ్రామానికి రోడ్డు గ్రామంలో రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా బూక్య నందన్న. మీ నాయకులు ఏం బిక్తాలు? అధికార పక్షం, ప్రతిపక్షం చేయాల్సిన పనిని బూక్య నందన్న స్వయాన ఒంటరిగా ఒక్కడే చేసి చూపెట్టిండు. అదిరా విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుని సత్తా. మీ చెంచాగిరికి భయపడతాం రా మేము? బాగా ఎత్తులు కొట్టిలు కదా. ఒక్క వార్డు మెంబర్ అయినా గెలిచి చూపెట్టాడు, అదే నందన్న గెలిచి చూపెట్టిండు. రాష్ట్రంలో ఎక్కడైనా మీ నాయకులు మండల కేంద్రాలలో యూరియా కొనుగోలు చేసే దగ్గర పోయి రైతుల కష్టాలు తెలుసుకున్నారా? సమయానికి యూరియా అందక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటాంటే కాపాడిండు బూక్య నందన్న. ఇప్పటికి ఈ రోజుకి ప్రభుత్వ అధికారులకు ఉరికిస్తాండు. ఈ మండలంలో యూరియా తక్కువ పడ్డది, ఆ మండలంలో యూరియా తక్కువ పడ్డదని. అట్లా ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తూ ముఖ్యంగా రైతుకు ఏ సమస్య వచ్చినా అక్కడికి నందన్న పోయి తన గొంతు గట్టిగా వినిపించి, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కు పోయి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డిఎస్పీ దగ్గర తీసుకుపోయి 1-2 ఇట్లా ఎన్నో సమస్యల మీద ఒక్కడే పోకుండా రైతులను, ఆ సమస్యదారులను పట్టుకపోయి మరి ప్రభుత్వ అధికారులు నిద్రపోతుంటే టేబుల్ మీద గుద్ది లేపి మరి ప్రజల కష్టాలు తీరుస్తాడు మన బూక్య నందన్న. నందన్న అట్లాంటి నికార్సైన నాయకుడు కాబట్టి ఈ రోజు విద్యార్థుల రాజకీయ పార్టీ గుర్తించి స్టేట్ కమిటీ మెంబర్ గా చేసింది. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నందన్న రైతులకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికి పోతాడు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని గల్లా పట్టుకొని కూసోబెట్టి పని చేపిస్తాడు నందన్న. ఇప్పటికైనా రాజకీయ చెంచాలారా, మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ మీద విరుసుకపోవడం బంద్ చేయండి. మీ బతుకులు ఎట్లాగూ మారే. ప్రజల సమస్య మీద పోరాడే విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులకు అడ్డు రావద్దు. అడ్డు వస్తే మాత్రం తొక్కుకుంటా పోతామని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ప్రజలారా, మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నెంబర్ ఉంటది. మీకు వచ్చిన సమస్య ఏదైనా కింద నెంబర్ కు ఫోన్ చేసి మనకు తెలియజేస్తే మా జిల్లా కమిటీ మెంబర్లకు అప్పచెప్పి ఆ సమస్యను తొలగించే బాధ్యత విద్యార్థుల రాజకీయ పార్టీదే. అదే విధంగా మన ఛానల్
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ప్రజలారా. ఎందుకంటే రానున్న రోజులలో సామాన్యుడు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో ఈ రోజు బూకే నందన్న గారి గురించి చెప్పినట్టు నెక్స్ట్ మన రాజకీయ పార్టీ నాయకులు ఏ విధంగా కష్టపడుతున్నారో ఒక్కొక్క ఎపిసోడ్ గా చేసి మీ ముందుకు తీసుకొస్తాం ప్రజలారా. అప్పటి వరకు జై తెలంగాణ, జై వీఆర్పీ.